నదీ సంపద యథేచ్ఛగా దోపిడీ, నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం అంతా అక్రమం అని తెలిసినా కూడా అడ్డు చెప్పేవాళ్ళు లేరు. ఇదేమిటి అని ప్రశ్నిస్తే వారికి డబ్బులు ఆశించడం లేదంటే భౌతిక దాడులకు పాల్పడడం పరిపాటిగా మారింది. గ్రామాభివృద్ధి పేరిట కొందరు, అధికార పార్టీ అండదండలతో మరికొందరు ఇలా నిత్యం అక్రమంగా జీవనదుల నుండి ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పెన్గంగా, గోదావరి నదుల్లో పెద్ద ఎత్తున సాగుతోన్న ఇసుక మాఫియాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. అంతా గోప్యం. ఎక్కడి నుండి వస్తారో తెలియదు. వచ్చిన జేసీబీలు ఎవరియో తెలియవు. రాత్రికి రాత్రే వందల సంఖ్యలో టిప్పర్లు ఎక్కడి నుండి వస్తాయో, ఎటు వెళ్తాయో తెలియదు. మొత్తానికి నేతల అండదండలు, అవినీతికి పాల్పడే అధికారుల తీరుతో ఆదిలాబాద్ జిల్లాలో జీవనదులుగా పేరున్న గోదావరి, పెన్గంగా నదుల్లో ఇసుక తవ్వకాలు మాత్రం అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. పెన్గంగా నదీ తీర ప్రాంతంలోని భీంపూర్, జైనాథ్, బేలా మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. భీంపూర్ మండలంలోని తాంసీకేతో పాటు జైనత్ మండలంలోని కోట్ట, మండగడ, పెండల్వాడ ఇలా నదీ పరివాహక గ్రామాల్లో నదీ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను దొడ్డిదారిన తరలిస్తూ కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నారు. నదీ పరివాహక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీకి నెల నెలా కొంత ముట్ట చెబుతున్నట్టు తెలిసింది. ఇసుకాసురులంతా సిండికేటుగా మారి భారీగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జైనత్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో ఇటీవల ఇసుక తరలింపులు రెండు వర్గాల మధ్య రాయల్టీ వసూలు పేరిట గొడవలు చోటు చేసుకున్నాయి. బేలా మండలంలోని సాంగ్ది, మనియాపూర్ గ్రామాల్లో సైతం ఇసుక తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా ఆదిలాబాద్ కు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నది నుండి ప్రతినిత్యం వందల సంఖ్యలో ఇసుక తరలిస్తున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. నామమాత్రపు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారే తప్ప తవ్వకాలు జరిపే చోటికి వెళ్లి అడ్డుకున్న సాహసం చేయడం లేదనే ఆరోపణలున్నాయి. బేలా మండలానికి చెందిన గ్రామస్తుల తమ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని స్వయంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పెన్గంగా నదీ పరివాహకంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాలు జిల్లా కేంద్రానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైనింగ్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులున్నాయి. ప్రస్తుతం పెన్గంగా నదిలో ఇసుక తవ్వకాలు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపివేసి తవ్వకాలు సాగిస్తున్నారంటే ఇసుక వ్యాపారుల దోపిడీ ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు లక్షల రూపాయల విలువ చేసే ఇసుకను ఖాళీ స్థలాల్లో డంపు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఆదిలాబాద్ కు చెందిన ఓ అధికార పార్టీ నేత కుమారుడితో పాటు బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలు సిండికేట్గా మారి ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇన్ని వందల ట్రాక్టర్లు పోతున్నా ఎవ్వడు పట్టించుకోడు. బ్లోర్ల ద్వారా సరే కొందరికి ఎటువంటి మిషనరీ లేకుండా తవ్వకపోతున్నారు. కొందరికి కూలీల వాళ్ళకు కూలీ దొరుకుతుంది, కొందరికి ఉపాధి దొరుకుతుంది. డెవలప్మెంట్ భాగంగా ఇసుక తీసుకుపోతున్నారు, అది పర్వాలేదు. కానీ బ్లోర్ల ద్వారా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఏదైతే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు అక్కడి నుండి ఇక్కడ రావడానికి, ఇక్కడి నుండి అటు పోవడానికి ఒకవేళ రాత్రి కనుక పోతూ ఉంటే ఎక్కడ గొయ్యి ఉన్నదో, ఎక్కడ నీళ్ళలో ఏమున్నదో భయంకరమైనటువంటి వాతావరణం ఇలా పెన్గంగా పరివాహక దారుల్లో 100% సార్ నేత అనేటి వాడు నిజంగా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి. ఇక ఉమ్మడి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీ తీరం బాసర, సోన్, కాన్పూర్, కడెం, చెన్నారం ప్రాంతం నుండి నిత్యం వేలాది వాహనాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. గోదావరిలో అక్రమ తవ్వకాలు జరిపి తెలంగాణలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి సైతం ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇసుక మాఫియాకు అధికార పార్టీ బడా నేతలే కొందరికి అండగా ఉండి కొన్ని ప్రాంతాల్లో మాత్రం నేతలే గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉండే అధికారులతో పాటు జిల్లా స్థాయిలో ఉండే అధికారుల వరకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ తవ్వకాలు అధికారికంగా సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏ పార్టీ వాడున్నా ఇసుక కుంభకోణంలో ఉపేక్షించేది లేదు. జీరో టాలరెన్స్ పాలసీ. మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి మాకు ఇసుక ఉండాలి. రేవంత్ రెడ్డి అన్న పాలసీ. మాకు ఇందిరమ్మ ఇల్లు, గరీబ్ వాళ్ళకు 5 లక్షలకు ఒక ఇల్లు గవర్నమెంట్ ఇవ్వబోతా ఉన్నది. దానికి ఇసుకను ఉచితంగా సప్లై చేయాలనేటువంటి ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తూ ఉన్నది. దానికోసం ఆ కృత్రిమ కొరత కాకుండా ఇప్పటి నుంచే ఆ ఇసుక రీచుల్ని, ఆ డంపుల్ని ఖచ్చితంగా ప్రొటెక్షన్ చేయాలని మేము పోలీస్ శాఖ అధికారులని, మైనింగ్ శాఖ అధికారులని కోరుతా ఉన్నాం. మాకు కావాల్సింది ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక. ఈ దొంగలకు డబ్బులు సంపాదించడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించాం. ఖచ్చితంగా పోలీస్ సోదరుల్ని
వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నదుల నుండి అక్రమంగా సాగుతున్న ఇసుక దందాను అడ్డుకుని ఇసుక తవ్వకాలు సాగించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.